That's all about me. Thank you. నెక్స్ట్. ఓకే. నా పేరు వరుణ్. మచిలీపట్నం పక్కన ఉన్న ఉయ్యూరే మా సొంత ఊరు. చూడటానికి కొంచెం వయసు ఎక్కువలా ఉంది. అవును సార్, ఇంటర్ అయిపోయి 4-5 ఏళ్ళు అయిపోయాయి. ఊళ్ళో నాన్నగారికి వ్యవసాయంలో సహాయం చేస్తూ ఫ్రెండ్స్తో సినిమా షికారులను తిరగటంలోనే వయసు కొంచెం పెరిగిపోయింది. నాకు పిల్లని చూడటంలోనే ప్రాబ్లం మొదలైంది. తక్కువగా చదువుకున్నాడు, ఉద్యోగం లేదని ఎవడూ నాకు పిల్లనివ్వలేదు. అందుకనే మా నాన్నగారు సిటీకి పంపించి ఇంజనీరింగ్ చదవమన్నారు. నువ్వు చెప్పేది అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్పు, అందరం వింటాం. ఈ కాలేజ్లో డొనేషన్ ఎక్కువగా ఇచ్చి చేరింది ఇంజనీరింగ్ చదువుకోవాలని ఆశతో కాదు సార్. అంత తెలివి నాకు లేదు సార్. కానీ ఇంజనీరింగ్ చదువుతున్నామన్న సాకుతో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. సారీ, మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి నేను చెప్పలేదు. నా పాటికి నేను మూలగా కూర్చొని చదువుకుంటాను. నన్ను లవ్ చేస్తున్నానని ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు కృష్ణకుమార్. మా ఊరు రాజమండ్రి పక్కన తణుకు. గుడ్. రాజమండ్రిలో జరిగిన సంగీతోత్సవానికి నేను ఒకసారి వచ్చాను. గోదావరి జిల్లాలో ఎంతో మంది విద్వాంసులు ఉన్నారు. వాళ్ళలాగే నువ్వు కూడా ఎంతో పైకి వస్తావు. థ్యాంక్ యూ సార్. నేను కూడా పర్కషన్లో 2 సార్లు స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఈ ఇన్స్ట్రుమెంట్? మృదంగం. నేను కచేరీలు చేస్తూనే పిల్లలకి పాఠాలు చెప్పేవాడిని. వెరీ గుడ్. కచేరీలు చేస్తూ జీవితం గడపడం కష్టమని ఇప్పుడు ఇంజనీరింగ్ చదవడానికి వచ్చావు కదా? లేదు సార్, కచేరీ మాత్రమే జీవితం కాదని తెలుసుకునే వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు మృదంగం వాయించడం మేము వినొచ్చా? మీరు సడన్గా ఇలా అడిగితే అది ఇక్కడ ఆ టేబులే మృదంగం అనుకో కృష్ణకుమార్. విజయనగరంలో స్తంభాలను తాకితే సంగీతం పలకట్లా అలాగే అనుకుని వాయించు.